ప్రైజ్ ద లార్డ్. మనకి కొన్నిసార్లు దేవుడు చేస్తాను అని వాగ్దానం చేసినా సరే, అది టైం దాటిపోతున్నా కూడా ఆ వాగ్దానం నెరవేర్చబడదనమాట. అప్పుడు మనకు అనిపిస్తుంది, డౌట్ వచ్చేస్తూ ఉంటుంది. దేవుడు నిజంగానే నాతో మాట్లాడాడా? నిజంగానే వాగ్దానం చేశాడా? నిజంగానే నా పట్ల ఈ కార్యం చేస్తాడా? అన్న ఒక డౌట్, అనుమానం, అవిశ్వాసం, అల్ప విశ్వాసం మనకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. కానీ దేవుడు వాగ్దానం చేశాడు అంటే, ఒకవేళ సమయం నీకు ఎందుకు దాటిందో దేవునికి మాత్రమే తెలుసు, కానీ తప్పకుండా ఆ వాగ్దానం నెరవేర్చబడకుండా పోదు. ఇదైతే నమ్మండి. ఎందుకంటే ఉదాహరణకి చెప్తాను చూడండి. ఇజ్రాయేలీలలో వారిలో వారే కొట్టుకుంటున్నప్పుడు, యుద్ధం చేసుకుంటున్నప్పుడు, ఇజ్రాయేలీలో అన్ని గోత్రములు వారు ఒకవైపు, బెన్యామీను గోత్రం వారు ఒకవైపు. బెన్యామీనీయులు చేసిన తప్పిదమును బట్టి వీరు బెన్యామీనుల మీద యుద్ధానికి వెళ్ళడం జరుగుతుంది. అయితే బెన్యామీనుల మీదకి యుద్ధంకి వెళ్తున్నప్పుడు ఈ ఇజ్రాయేలీలు దేవుని యొద్ద ప్రార్థన చేశారు. మాకు విజయం కలుగుతుందా అంటే, తప్పకుండా విజయం కలుగుతుంది అని దేవుని మాట వస్తుంది. కానీ 2 సార్లు వాళ్ళ మీదకి వెళ్తారు, కానీ 2 సార్లు ఓడిపోయి తిరిగి వచ్చేస్తారనమాట. ఏడ్చుకుంటూ దేవుని దగ్గర మొరపెట్టుకుంటారనమాట. 3వసారి అయినా మేము వెళ్తే విజయం కలుగుతుందా అని అడిగినప్పుడు, ఖచ్చితంగా దేవుడు మరలా కలుగుతుందని చెప్పాడు. సో 3వసారి వెళ్ళినప్పుడు వారు ఆ యుద్ధాన్ని గెలుస్తారనమాట. అంటే దేవుడు మాట ఇచ్చినప్పటికీ కూడా 2 సార్లు వాళ్ళు యుద్ధంలో ఓడిపోయారు. 3వసారి వారు గెలిచారనమాట. మేబీ 2 సార్లు వాళ్ళు ఒక్కసారికే ఓడిపోయి ఉంటే దేవుని దగ్గర ప్రార్థన చేసేవాళ్ళు కాదేమో. వాళ్ళు 2 సార్లు ఎప్పుడైతే ఓడిపోయారో, తమ వారిని ఎప్పుడైతే కోల్పోయారో, వెళ్ళి దేవుని దగ్గర కన్నీరు కారుస్తూ మొరపెట్టుకున్నారు, దేవుని ఎదురు విచారణ చేశారు. సో అలాగే నువ్వు కూడా కన్నీళ్ళు కార్చి దేవుని దగ్గర ప్రార్థన చేయాలని దేవుడు ఎదురు చూస్తున్నాడేమో. కానీ దేవుడు నీకు ఇస్తారని, నీకు చేస్తారని చెప్పిన మాట మాత్రం నెరవేరపడకుండా పోదండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. అబ్రహాము జీవితంలో కూడా వాగ్దానం చేయబడిన తర్వాత 25 సంవత్సరములకు ఆ వాగ్దానం నెరవేర్చబడినట్లుగా మనం చూస్తాము. అందుకే రీసెంట్గా ఒక సాంగ్ కూడా వచ్చింది కదా, ఆలస్యం అవుతుంది దేవా అయినా అది నా మంచికి, నేను అనుకునేవి నాకు మంచిది కాదు, నువ్వు అనుకున్నవి నాకు మేలైనవి అని ఒక ఆలస్యం అవుతుంది దేవా అని ఒక సాంగ్ వచ్చింది. యూట్యూబ్లో ఉంటుంది, చూడండి, మీకు చాలా ఆదరణ కలిగిస్తుంది. సో దేవుడు ఆలస్యం చేస్తున్నప్పటికీ నీకు ఇచ్చిన ప్రామిస్ని మాత్రం దేవుడు నెరవేర్చకుండా మానడు. ఆమేన్.